పోలీసులు నిర్ధారించుకుంటారు. సరే అంతకులను ఎవరైతే వాళ్ళని ఇప్పుడు ఒకటి రామకృష్ణ గారు, మనుషులు ఎవరైనా ఇప్పుడు చనిపోవడం బాధాకరమే, ఆందోళన అందరికీ. కానీ కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం జరిగింది, ఇది అంటే మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి కదా. దాన్ని నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ముద్దాయిల్ని కనుక తప్పించాలనేటువంటిది అనుకుంటే మీరు తప్పించినట్టుగా, మీరు తప్పించే ప్రయత్నం చేసినట్టుగా గనక, అంటే ముద్దాయిల్ని గనక వివేకానంద రెడ్డి గారి యొక్క హత్యలో లేదా ముద్దాయిలకు సంబంధించినటువంటి వాటిల్లో ఏదైనా ఉందో, లేకపోతే దాని మీద అభ్యంతరాలు ఏమన్నా ఉంటే గనక ఎవరికైతే ఉంటాయో బాధితులు, వాళ్ళు అప్రాపరియేట్ ప్లాట్ఫామ్స్ ని ఆశ్రయించవచ్చు. దానికి ఉన్నాయి, అది అంత తప్పేం కాదు. ఇక్కడ ఒకవేళ మీకు అది విచారణాధికారి యొక్క విచారణ సరిగ్గా లేదంటే విచారణాధికారిని మార్చమనేటువంటి హక్కు ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఋషి గారు, మాలాంటి వాళ్ళందరం లేదా మీరు కానీ ఇక్కడ శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ఇబ్బంది పడేది, మేము రాజకీయాల్లో పదవుల కోసం రాలేదు, పదవులే శాశ్వతం అనుకోలేదు. రాజకీయాల్లో చాలా చాలా మందిని చూసాం. నేర్చుకోవాలి, 10 మందికి ఆలోచించాలి. మీరు చెప్పారు చంద్రబాబు గారి గురించి, విజనం 10 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో, ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడే మాట ఎప్పుడన్నా 10 సంవత్సరాల తర్వాత వీడియోలు ఎవరన్నా చూస్తే, రామకృష్ణ ఆ రోజే మాట్లాడాడని 1000 నేను వెళ్తే 1000 డిబేట్స్కి వెళ్తే ఒక 10 సార్లు 50 సార్లు అన్నా నా ఆలోచన ప్రజలకు చెప్పగలిగితే నేను వచ్చినందుకు, నేను రాజకీయాల్లో ఉన్నందుకు నా జన్మ కృతరార్థం అయినట్టు. నేను అనేది అది. ఇప్పుడు మీకు అధికారులను బెదిరించడం ఏంటి, అధికారంలోకి వస్తే మేము అరెస్ట్ చేస్తామని ప్రత్యక్షంగా చెప్పడం ఏంటి, మాకేం అర్థం కావట్లేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన మహిళా అధికారులు ఉన్నారు రామకృష్ణ గారు. అది బట్టలు ఉపదేస్తాం, గుడ్డలు ఉపదేస్తాం, ఉద్యోగాలు ఉపదేస్తాం. నీకు ఒకవేళ ఎవరైనా సరే సక్రమంగా పని చేయలేదు అని చెప్పి భావిస్తే, లేదా సక్రమంగా ఉండలేదంటే అప్పుడు వెళ్ళండి, ఉన్నతాధికారిని ఆశ్రయించండి. ఉన్నతాధికారులు కూడా సరిగా యాక్షన్ చేయకపోతే చేయండి. ఇప్పుడు మా మీద రకరకాల చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లో నుంచి బయటికి రానివ్వాల, చంద్రబాబు నాయుడు గారిని విమానాశ్రయం నుంచి వెనక్కి పంపించారు. మేము న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళాం, సరైనటువంటి వ్యవస్థ దగ్గరికి వెళ్ళాం, మేము దానికి సంబంధించినటువంటి వాటిని వాళ్ళ యొక్క ఆర్డర్స్ ని ఫాలో అవ్వమని చెప్పి ఫాలో అయ్యాం. నేను అనేది అది. మీరు చేయాల్సినటువంటిది మీరు చెప్పాలి, చేయాల్సినటువంటిది వదిలేసి అధికారులను బెదిరించడం, థ్రెట్ చేయటం, లేదంటే రాజకీయ నాయకులను బెదిరించడం. అంటే రాజకీయాల్లో ఒక్క విషయం చెప్పి ముగిస్తాను సార్, ఎందుకంటే ఈ సందర్భం కూడా అసలు ఇప్పుడు ప్రజలు ఉన్నారు, ప్రజలకు సమస్యలు ఉంటాయి, సమస్యల పరిష్కారానికి పాలకులు ఉంటారు. డెమోక్రసీ అంటే పాలకులు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చెప్పడానికి ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం ప్రభుత్వం సరిగ్గా వెళ్తుందా లేదా సరిగ్గా వ్యవహరిస్తుందా లేదా అని చెప్పి సలహాలు సూచనలు ఇవ్వాలి. అసెంబ్లీలో సలహాలు సూచనలు ఇస్తా, నా అనుభవాన్ని ఉపయోగించుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్తే మీరు హేళన చేశారు. మేము హేళన చేయట్లా, రమ్మంటున్నాం, చెప్పమంటున్నాం, అసెంబ్లీకి రండి లేదా బయట చెప్పండి అని చెప్తాను. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించేటువంటి ప్రయత్నం చేయటం లేదు. ఆయనకి కాదు కదా, ఆయనకి నమ్మకం లేదు, భయం. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 150 మంది చంద్రబాబు నాయుడు గారిని ఎలా అవమానించారో, ఎలా అగౌరవపరిచారో, బహుశా ఆ పరిస్థితి ఇప్పుడు నాకెందుకని మరి ఆయన భయపడుతున్నారో. మీరు ఎంత చెప్పినా ఆయన కన్విన్స్ అవ్వట్లే ఆ విషయంలో. అంతే, దాన్ని వదిలేసి థ్రెట్ చేస్తున్నారు. అంత ముందు చేశారు. ఇప్పుడు నేను ఇందాక హెలికాప్టర్ గురించి చెప్పారు సార్. ఇప్పుడు మేము గనక అక్కడ పాతకాలం రాజశేఖర రెడ్డి గారి టైంలో గానీ, లేదా మొన్న ఈయన 2014-19లో ఈయన సందర్భంలో గానీ, లేదా ఈనాడు ఇవాళ అనంతపురం జిల్లా వెళ్ళిన సందర్భంలో గానీ, ప్రభుత్వం గనక వద్దు అనుకుంటే ఆయన ఆపేలేదా? మీరు ఆపారు కదా. ఇదే ప్రతిపక్ష నేత, ఇదే విధంగా ఉన్న ఇంకా మీరు ప్రధాన ప్రతిపక్ష నేత కూడా కాదు, మీరు కేవలం శాసనసభ్యులే. కానీ ఆ ప్రధాన ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో నుంచి బయట రాకుండా తాళాలేసి ఆపారు కదా మీరు. ఇప్పుడు చెయ్యాలి అంటే నిజంగానే కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే ఆయన పరామర్శ కూడా చేయలేడు.